పెసరపప్పు చేస్తున్నాను. పెసరబ్యాళ్ళను కొంచెం ఎర్రగా ఎంచుకోవాలి. మొదటగా తిరగవాత పెట్టుకోవడానికి తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు రెడీ చేసుకున్నాను. కుండలో ఆయిల్ వేసి అందులోకి సాసవులు, జీలకర్ర వేసాను. ఇవి చిటపటమంటున్నాయి కదా, ఇంకా తెల్లగడ్డ వేయాలి. ఇందులోకి తెల్లగడ్డ ఎర్రగైన తర్వాత ఎర్రగడ్డ వేసుకున్నాం. తెల్లగడ్డ ఎర్రగైంది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా. మళ్ళీ లాస్ట్లో తిరగవాత పెట్టుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా మగ్గిన తర్వాత బ్యాళ్ళు వేసేసుకోవాలి.